ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, పెళ్ళిళ్ళు వేడుకలు ఇదివరకు రోజుల్లో ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయండి? నాకు తెలిసింది ఒక్కటి చెప్తా మీకు, తర్వాత మీరు చెప్దురు కానీ. శుభలేఖల దగ్గర నుంచి శుభలేఖ వేయించాలంటే దానికి సంబంధించి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూర్చొని సెలెక్ట్ చేసుకొని, అవకాశం ఉంటే సెలెక్ట్ చేయటం, లేదంటే పెద్దవాళ్ళు సెలెక్ట్ చేయటం, ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి చుట్టం ఫ్రెండ్ ప్రతి ఒక్కరి దగ్గరికి వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే పెళ్లి కూతురు తండ్రో లేదా పెళ్లి కొడుకు తండ్రో ఇంటి పక్కన వాళ్ళ దగ్గర నుంచి ఊర్లో ఉన్న వాళ్ళ దాకా కూడా వెళ్ళి చేతికి వెళ్ళి ఇచ్చి ఖచ్చితంగా రండి అని చెప్పేవాడు. ఇప్పుడు అన్నీ ఫోన్లు అయిపోయినాయి. ఫ్యామిలీకి ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో పోస్ట్ చేయటం, శుభలేఖలు ఖర్చు తగ్గించేశారు. అయిపోయింది. మంచి అలానే ఉంది, చెడు అలా ఉంది అనుకోండి. సరే, మంచి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. కాలం మారుతోంది కదా జయ. తొలికాలం చాలా ఉన్నాయి కదా. తొలికాలపు పెళ్ళిళ్ళు వేరు. తొలికాలంలో పెళ్ళి అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడడం, పిల్లాడు పిల్ల చూసుకోవడం ఇంపార్టెంట్ కాదు. వాళ్ళ మామయ్యలు, వాళ్ళ మీ బాబాయిలు, వీళ్ళ తాతలు, వాళ్ళ సంగతులు ఏమిటి, ఏ కుటుంబాలు ఎక్కడెక్కడున్నాయి, వాళ్ళ ఇంట్లో ఎవరెవరికి జబ్బులు ఉన్నాయి, ఎంతమందికి పిల్లలు ఉన్నారు, ఎంతమందికి పిల్లలు లేరు, ఏవైనా బాల్య వివాహాలు ఫెయిల్ అయినాయా, వితంతువులు ఉన్నారా ఆ కుటుంబంలో, లేకపోతే మా పిల్లలకి 3-4 పెళ్ళిళ్ళు అయ్యాయా, ఒకవేళ వీళ్ళ బాబాయికి 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అయితే ఏ కారణం చేత 3 పెళ్ళిళ్ళు అయ్యాయి ఇన్ని కనుక్కునేవాళ్ళు. ఇంకా దీంతో పాటు ఆస్తి స్వాస్తి, ఈ ఆస్తి వీళ్ళకి ముదనష్టపాస్తే వాళ్ళకే వచ్చింది, వాళ్ళకి సంపాదించుకున్నారా, బోల్డ్ అన్ని కనుక్కునేవాళ్ళు. ఇది పెద్ద వాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళ వరకు ముందు వెనక కనుక్కోకుండా పెళ్లి చేసేవాళ్లే కాదు. పైగా సమయం బోల్డ్ అంతా, ఈ ఊరి నుంచి ఆ ఊరికి నడిచెళ్ళాలి, బళ్ళేసుకెళ్ళాలి, సమయం పట్టేది. అక్కడి నుంచి ఏదైనా శుభకార్యం అంటే చుట్టాలు పక్కాలు నెల రోజుల ముందు నుంచి 20 రోజుల ముందు నుంచి పెళ్లి పనుల కోసం పెళ్లి పెత్తనం అనేవాళ్ళు. ఆ పెత్తనానికి జనాలు వచ్చేవాళ్ళు ముందే. పందిళ్ళు వేయటం ఒక పెద్ద ప్రోగ్రాము, పందిరి రాటేయటం దానికి ఒక పెద్ద ప్రోగ్రాము, పసుపు కొట్టడం అదో ప్రోగ్రాము. ఇప్పుడు మన ప్రోగ్రాంలన్నీ ఫోటోలే అంతే. అప్పుడు మనుషులు ఉండి చేయాల్సి ఉండేది. పెద్ద కొన్ని కుటుంబాలు ఒక చోట కలిసి చేసేవాళ్ళు. పేద కుటుంబాలు సుమారైన ఆస్తి స్వాస్తులు ఉన్న ఊళ్ళల్లో ఏంటంటే ఈ వీడి ఇంట్లో పిల్ల పెళ్ళికి అందరూ తలా అంత అమౌంట్ ఇవ్వటం, మళ్ళీ వీళ్ళంతా కలిసి అవతల పిల్ల పెళ్ళికి మళ్ళీ వీళ్ళంతా ఇవ్వటం. ఇప్పటికీ పల్లెటూళ్ళలో ఆ పద్ధతి ఉంటుంది. అందరు ఇచ్చినవి రాసుకుంటారు. మళ్ళీ మనకు ఆ పెళ్లి పుస్తకం చూసుకుని మనకి వాళ్ళు ఏమి వేసారో చూసుకుని దానికంటే ఇంకో కొంచెం ఎక్కువ వేసి ఇప్పుడు ఇవ్వాలి వెనక్కి. ఆ పద్ధతి ఉంది ఇప్పటికీ పల్లెటూళ్ళలో. మామూలుగా కట్నం చదివిస్తాము పిల్లకి. నేను మీ అమ్మాయికి 1000 రూపాయలు ఇచ్చానుకో, నువ్వు మా అబ్బాయి పెళ్ళికి 1500 ఇవ్వాలి. అలా ఇట్లా జరిగేవి. అక్కడి నుంచి ఏం చేసేవాళ్ళు, ఈ పెళ్లి పందిరి వేయటం దగ్గర మనుషులు కావద్దు. అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఏది, ఎక్కువగా బళ్ళ మీద వాటి మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. ఏ ఊళ్ళో ఉన్నవాళ్ళు ఆ ఊళ్ళో పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. ఏదో ఒంటెద్దు బళ్ళు, ఆ బళ్ళు ఈ బళ్ళు. తర్వాత మా చిన్నప్పుడు అయితే ట్రాక్టర్లు అవి వచ్చినాయి. మాకు కారు కూడా ఉంది. నేను పుట్టకముందు నుంచే కారు ఉంది మాకు. అంబాసిడర్ ఉండేది. అంబాసిడర్ నెంబర్ మర్చిపోయాను. ఇప్పుడు మొన్నటి దాకా గుర్తుండేది, ఈ మధ్య పెద్ద అయిపోయి ఆ నెంబర్ మర్చిపోయాను. ఈ కార్లు అవి ఉన్నవాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఒకళ్ళ కారో ట్రాక్టరో ఉందనుకో, ఎవరికై 2 బళ్ళు ఉన్నాయనుకో, ఆ ఊళ్ళో ఎవరి పెళ్ళికైనా ఈ వాహనాలు వెళ్ళి అక్కడ పనిచేసేవి. వాళ్ళ ఇంట్లో పెళ్ళి వాళ్ళకి అవసరం, ఫాయిదాగా వెళ్ళేవారు ఊళ్ళల్లో వ్యవహారాలు. అక్రమంగా మన వాకిట్లోనే పందిళ్ళు వేసుకుని పెళ్లి చేయటం, మన ఇంట్లోనే, లేకపోతే మన పెద్దనాన్నగారింట్లో 5-6 అన్నదమ్ముల పిల్లలు ఉన్నారనుకో, పెద్దనాన్నగారింట్లోనే పెళ్లి చేయటం, పెత్తాతగారింట్లోనే పెళ్లి చేయటం, లేదా ఆ ఊళ్ళో కొంచెం పెద్ద విశాలంగా ఎవరిల్లంటే వాళ్ళ లోగిల్లో రామాలయంలో పెళ్ళిళ్ళు చేసుకోవటం. క్రమంగా కళ్యాణ మండపాలు వచ్చినాయి జయ. గుంపంతా పోయి ఆ కళ్యాణ మండపంలో చేసుకోవటం. ఇవి మిగిలిన వ్యవహారాలన్నీ పెళ్లి కూతురుని చేసుకోవటాలు, స్నాతకాలు అవన్నీ ఇంట్లో చేసుకోవటం. అక్కడి నుంచి సంబరాలన్నీ ఇంట్లో చిన్న చిన్నవి మనం గ్రూప్లో చేసుకోవాల్సినవి. తర్వాత పెళ్లి సంబరం హాల్స్లో చేసేయటం. ఇంకా అట్లా క్రమంగా పెరిగి ఇవాళ డెస్టినేషన్ వెడ్డింగులు కూడా చూస్తున్నాం మనం. దానికోసం ఖర్చు పెట్టడం. ఈ మొత్తం దాంట్లో అప్పట్లో ఫెయిల్యూర్స్ తక్కువ పెళ్ళిళ్ళు, ఇప్పుడు ఫెయిల్యూర్స్ ఎక్కువ. అప్పుడు ఖర్చు తక్కువ, నలుగురు తలా ఒక చెయ్యి వేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు వెయ్యరు చెయ్యి మనకి. మనమే మన తాలూకు సంపాదన అంతా, మన జీవితకాలం సంపాదించుకున్నదంతా, మన గ్రాండియరు, మన ఐడియాసు, మన పిల్లల ఐడియాలు, మన ఆవిడ ఫ్రెండ్స్ తాలూకు ఐడియాసు, మన ఫ్రెండ్స్ ఐడియాసు, అవన్నీ చూపిస్తాం. పెళ్ళిళ్ళలో చాలా మార్పు వచ్చింది జయ. నా పెళ్ళికి పందిరేసినప్పుడు మా అన్నయ్య, మాకు ఐఐటిఐ కాలేజ్ ఉంది, ఐటీఐ కాలేజ్ ఉంది మా ఊళ్ళో, మాదే సొంత కాలేజ్.
ఆ ఐటీఐలో చదివిన స్టూడెంట్స్ అందరూ 3 రోజుల ముందు నుంచి మన కొబ్బరి మట్టలు కొట్టి కొబ్బరి మట్టలతోటి చాపలు అల్లి వెనకాల మొత్తం స్టేజ్ అంతా కూడా కొబ్బరి చాపలతోటే కవర్ చేసి, అక్కడికి ఇప్పుడు మనం కేరళలో కనపడుతుండేది కొబ్బరాకులు వేళ్లాడుతుండే తోరణాలు. మాకు ఒక రామనాథం అని ఒక సునాలేసే అతను తగిలాడు. అది ఎప్పుడు అతను మాకు వచ్చింది మా ఇంటికి 84లో మా ఇందిరి పెళ్ళప్పుడు, మా ఆరోకే పెళ్ళికి. ఆ తర్వాత మా ఇంట్లో నా పెళ్లి దాకా అతనే వేశాడు రంగులు. అతను చూపించాడు, తమిళియన్ అనమాట అతను చూపించిన ఐడియా ప్రకారం ఈ మొత్తం తోరణాలు కట్టి, మా అన్నయ్య ఫ్రెండ్ ఒకరండి రామ్మోహన్ అని, చాలా అద్భుతమైన ఆర్టిస్టు. నా పెళ్లి శుభలేఖ కూడా తనే రాశాడు. నాదే కాదు, మా అన్నయ్యది, మా ఇందిరిది, మా పెళ్ళి శుభలేఖలు కూడా. అది వెనకాల పేర్లతో సహా రాసి 3 రోజుల పాటు కనీసం ఒక 100-125 మంది పిల్లలు అదే పని మీద ఉన్నారు. ఎంత గ్రాండ్గా చేశారంటే అది చాలా బాగా చేశారు. మామూలుగా మా అన్నయ్య కొంచెం ఆర్టిస్టిక్ ఐడియాస్ ఉన్నాయి. ఊళ్ళలో ఎవరికైనా కావాలంటే మా అన్నయ్య చూస్తూ ఉండేవాడు. మా ఇంట్లో పెళ్ళిళ్ళకి ఈ రామ్మోహన్ సహాయంతో మా అన్నయ్య చాలా బాగా చేయించేవాడు. నా పెళ్ళి బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు నేను ఫేస్బుక్లో కనపడితే మొన్న ఎవరో, నేను మీ ఐటీ కాలేజీలో చదివానండి, మీ పెళ్ళప్పుడు వెనకాల స్టేజ్ డెకరేషన్ చేసిన వాళ్ళలో నేను కూడా ఉన్నానని పెట్టాడు ఒక అతను. ఇప్పుడు ఏముంది, వాడు ఎవరికో ఫోన్ చేస్తే ఒక 3-4 గంటల్లో అరేంజ్ అయిపోతుంది. అంతే, వాళ్ళే పువ్వులు, ఆకులు, కాయలు అన్నీ తెచ్చుకుంటారు, చక్కగా టకటక చేసేస్తారు. కళ్యాణ మండపంలో పెళ్ళి అయితే మన పెళ్ళి అయిపోయాక మనం ఇంకా బయలుదేరుతూ ఉంటాం, అవన్నీ పీకేస్తారు, కొత్త వాళ్ళ థీమ్ మళ్ళీ తయారవుతుంది కదా. ఇలా జరుగుతున్నాయి. ఇప్పుడు మారిపోయింది ప్రపంచం. కాకపోతే వేడుకలు అవి విధానాలు మారిపోయినాయి. ఇదివరకు పెద్దవాళ్ళు వాళ్ళు పక్కనే ఉండటము, వాళ్ళే అన్నీ చెప్పటం, వాళ్ళు చెప్పిందే మనం చేయటము, ఆ శాస్త్రానికి అనుసరించే ప్రవర్తించటము, అవి ఒక కాలపు పద్ధతి. ఇప్పుడు ఏంటంటే ఫ్యాషన్ని అనుసరిస్తున్నాం. దీంట్లో మన సినిమా పోకడలు ఎక్కువగా, దానికోసం ఖర్చు పెడుతున్నాం ధారాళంగా. ఏదైనా అల్టిమేట్గా ఏంటంటే పెళ్ళి అనేది అతిపెద్ద వేడుక, బిగ్ డేస్ కదా, బిగ్ డే ఆఫ్ లైఫ్ పెళ్ళి. దానికోసం ముందు వెనకలు ఎంత ఖర్చైనా పెట్టి, ఎంత శ్రమ అయినా పడి, ఇందులో మళ్ళీ మనమే పడుతున్నాం. మనం హైర్ చేసుకుంటున్నాం వీళ్ళందరినీ మనతో పాటు పని చేయటానికి. కానీ మన బంధుమిత్రులు ఎవ్వరూ మనతో పాటు పనులు చేయటాలి. అందరూ పెళ్లి అంత అవసరం కూడా పడట్లేదు, అవసరం లేదు, అంత అవసరం మనం క్రియేట్ చేయట్లేదు. ఎవరికి వాళ్ళని ఏ సెక్షన్ బట్టలకి బుక్ చేసి. ఇదివరకు ఆ మధ్య కాలంలో ఒక 30-25 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం కూడా కంచి వెళ్ళిపోవటం, చీరలు అనగానే అందరూ కంచి బయలుదేరి మా పిన్ని వాళ్ళ పెళ్ళిళ్ళందరికీ కంచి వెళ్ళటం, కంచికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళి చీరలు తేవటం, టైలర్లకి ఇవ్వటం, అదంతా వ్యవహారం. ఇప్పుడు డిజైనర్లు వచ్చారు, బట్టలకి డిజైనరు, పెళ్లి కూతురు మేకప్కి డిజైనరు ప్రత్యేకం, మెహందీకి ప్రత్యేకం, మేకప్కి ప్రత్యేకం, అన్ని ప్రత్యేకాలే. ఆఖరికి వంటలు కూడా కదా రమ్మగారు, వంటలు కూడా. అప్పుడు పెద్ద గాడిపోయి తవ్వటం, వంటలు వాళ్ళు 3 రోజుల ముందు వస్తే గాడిపోయి తెలుసా నీకు? తెలీదు. పొట్టుపోయా కాదు, గాడిపోయి అంటే ఏం చేస్తారంటే ఒక పెద్ద గుంట తవ్వుతారు, ఆ గుంటలో పెడతారు మంట, ఇలా పొడుగ్గా ఇలా, దాని మీద 2 అడ్డకర్రలు వేసి దాని మీద గిన్నెలు నించోబెడతారనమాట. నా పెళ్ళికి కూడా గాడిపోయి తవ్విచ్చాడు మా అన్నయ్య. పల్లెటూరు కదా మాది. ఈ గాడిపోయి తవ్వటం, ఆ పెళ్ళప్పటికి కొన్ని గ్యాస్ స్టవ్లు వచ్చినాయి, మా పెళ్ళప్పటికి గ్యాస్ స్టవ్లు ఉన్నాయి, కానీ ఎక్కువగా గ్యాస్ వ్యవహారం లేదు, పొయ్యిల మీద వ్యవహారమే ఉంది. గ్యాస్ స్టవ్ మీద వంట చేయగలిగే వాళ్ళు ఇంకా అప్పటికి చేయి తిరిగిన వాళ్ళు రాలా. క్రమంగా ఈ 20-18 సంవత్సరాల్లో పెద్ద పెద్ద స్టవ్లు, నా పెళ్లి తర్వాత ఇంచుమించుగా స్టవ్లు అవి వచ్చినట్టే, పెళ్ళికే వచ్చిందేమో ఇంత స్టవ్ మా అక్క ఎక్కడి నుంచో కొనుక్కొచ్చింది. దానికి ఒక పెద్ద గ్యాస్ సిలిండరు, దానికి అప్పుడు పెద్ద సిలిండర్లు తెప్పించుకోవటం, దానికి ఒక పిన్ను, దానికి ఒక స్టవ్, దాన్ని వెలిగించేవాడు, ఒక ప్రత్యేక ప్రజ్ఞ ఉన్నవాడు, చాలా ఉండేవి. ఇప్పుడు అందరికీ వచ్చినాయి ఆ ప్రజ్ఞలు, ప్రతి చోట కనపడుతుంది పెద్ద పెద్ద గిన్నెలు. మా పెళ్ళిళ్ళప్పుడు అన్నీ కూడా ఇత్తడి గిన్నెలు వంట, తెల్ల గిన్నెల్లో వంట లేదు మా పెళ్ళిళ్ళలో. క్రమంగా ఇప్పుడు మనకు కనపడతాయి అల్యూమినియం పెద్ద పెద్ద అండాలు, అవి వచ్చినాయి. అన్నిట్లలో ఆఖరికి చేతిలో పెట్టుకునే కొబ్బరి బొండంతో సహా ఎంత డెకరేట్ చేసుకుంటున్నామండి ఇప్పుడు. అప్పుడు ఏముంది, ఆకుపచ్చ బొండ, వాకిట్లో చెట్టుది, మాకు గంగా బొండాలని ఉన్నాయి, మాకు బాగుంటాయి కాయలు షేపు, మా గంగా బొండమే. ఆఖరికి కేక్ కటింగ్లు కూడా చేస్తున్నారు రమ్మగారు. ఎంగేజ్మెంట్లో కేక్ కటింగ్, పెళ్ళిళ్ళల్లో కేక్ కటింగ్లు, పెళ్ళిళ్ళల్లో మతాబాలు, తాషామార్బాలు మోగించడాలు, సన్నాయిపోయి బ్యాండ్ మేళాలు. సన్నాయి ఉండేది ఇదివరకు పెళ్లిలో, సన్నాయి మేడం తప్పకుండా ఉండేది. క్రమంగా బ్యాండ్ పెట్టించమని కొంతమంది అడగటం, బ్యాండ్ గ్రాండ్గా ఉంటుందని. అయితే చాలా మారిపోయినాయి కదా, అన్నీ మారినాయి జయ. ఇప్పుడు నేను అనుకుంటాను నా పెళ్లి నాటి వ్యవహారాలు ఇప్పుడు లేనే లేవు. మేము ఈ మధ్య చేసిన పెళ్లిళ్ళలో కూడా కొన్ని పాత పద్ధతులు ఏంటంటే, లోపల పెళ్లిలో కట్టే చీరలు అవి మేము ఇంకా పాత పద్ధతి వదిలిపెట్టలేదు. మా పెళ్లిళ్ళలో సాధారణంగా ఇదివరకు అలాగే చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా
నేత బట్టలే ఉండాలి. ఆ. పట్టు చీర కట్టుకుని సూత్రధారణ చెయ్యరు. ఆహా. కన్యాదానానికి పట్టు చీర కట్టుకుంటారు. ఓకే. అప్పుడు మధుపర్కం కట్టిస్తారు. మధుపర్కం అంటే నేత, కాటన్ బట్టలే, పట్టు పంచెలు ఉండవు, ఓకే. చొక్కా వేసుకోకూడదు, ఓకే. వల్లివాటని వేస్తారు, నడు మీద నుంచి ఇంకొక వస్త్రం వేస్తారు, అదే. అది ఉండాలి. బ్లౌజులు కూడా కాటన్వే. పెళ్లిలో గోచి పెట్టడం, అమ్మాయికి కూడా అట్లా కొన్ని పద్ధతులు. వధూవరులకి గోచి పెట్టడం, ఆ పద్ధ మాత్రం ఇంకా మా ఇళ్లలో మారలేదు. ఇటీవల కాలంలో మేము చూసిన పెళ్లిళ్లలో పట్టు చీరలు కట్టేసుకుంటున్నారు ఫోటోల్లో బాగుండాలని. ఫోటోలో బాగుండాలి కదా, మరి బోళ్ళంత ఖర్చు పెడతారు. ఫోటోలకే 3-4 లక్షలు పెడుతున్నారు జయ, ఇంకా ఎక్కువే. ఇంకా ఎక్కువే. అదే ఒక మాదిరి వాళ్ళు కూడా 3-4 లక్షలు పెడుతున్నారు. ఇంకా పెరిగిన కొందికి పెరుగుతాయి. అసలు పెళ్ళైన 3 నెలల దాకా వాళ్ళు ఫోటోలు కూడా ఇవ్వరు, అన్ని ఆల్బమ్లు రావు. పెళ్లి పాత పడిపోతుంది, అప్పుడు ఆల్బమ్లు వస్తాయి. మొన్న అయితే ఒకళ్ళు చెప్పారు, పిల్ల డివోర్స్ తీసుకుంటానంటుందండి, మా ఆల్బమ్కి ఫోటోలు సెలెక్ట్ చేయండి అని వచ్చాడు ఫోటోగ్రాఫర్, ఏం చేయాలో తెలియట్లేదని. అబ్బా. అమ్మాయి ఏమో ఇదంతా నేను ఉండనంటుంది, ఫోటోలు రాలా ఇంకా. అది ఇప్పటి పరిస్థితి. వేడుకలకి ఏముంది చేయాలి, విధానం సరైనది కావాలి. మారుతున్న కాలాన్ని బట్టి మనం మారుదాం. మనం ఎన్నో మారిపోయాం, ఇంకా మారుకుంటూనే పోతాం. కానీ బేసిక్ థింగ్ ఒకటి ఉంది చూడు, దాన్ని వదలద్దు. వివాహం, మాంగళ్య ధారణ, కన్యాదానం, ఒక ఇంటి పిల్ల ఇంకో ఇంట్లో దీపం పెట్టడానికి వెళ్ళటం, ఇవి 2 జీవితాలని ఒక రకంగా ముడివేయటం, ఒక ముడి. ఇది కొత్త జీవితాలకి నాంది పలకటం. అది మారదు కదా. అవును. దాన్ని మార్చకుండా ఉండాలని మనం ఈ కాలంలో ఉన్న వాళ్ళందరినీ ప్రార్థించాలి, పేరు పేరున. కనీసం అదొక్కటి మార్చకండి. చుట్టూతా ఉన్న వ్యవహారం అంతా మార్చుకోండి, మారిపోయినా పర్వాలా. కానీ బేసిక్ థింగ్, దేనికోసం పెళ్లి చేసుకుంటున్నాం అన్న ఒక్క విషయాన్ని, దాన్ని వేడుక, అది మనకు కావాల్సిన వేడుక, దాన్ని సరైన వేడుకగా ఉంచి భారతదేశాన్ని విడాకుల దేశం చేయకుండా వివాహ దేశంగానే ఉంచాలి. వివాహ వ్యవస్థ మీద ఉన్న పటిష్టమైన నమ్మకాన్ని చెడగొట్టకుండా దాన్ని కొనసాగిస్తూ తీసుకెళ్ళాలి. వేడుకలు ఏమిటి, పాతకాలపు వేడుకలు కావాలంటే అవి ప్లాస్టిక్ రహిత వివాహాలు కూడా చేశారు ఈ మధ్య. మా వాళ్ళు కూడా ఎవరో మా బందర్లో కూడా చెప్పారు. అవును, ఒకళ్ళిద్దరు. మన ఎమ్రాల్డ్ షాప్ ఉంది కదండి, వాళ్ళ అమ్మాయికి ఇట్లాగే మొత్తం అసలు ప్లాస్టిక్ అనేది లేదండి, అన్ని పాత పద్ధతులే. బా, అద్భుతం అనమాట. ఆ వివాహ వేడుకను కనుక చూస్తే, ఫొటోస్ అవి కనుక చూస్తే, అలా చేయాలన్నా చాలా కష్టపడాలండి. ఈ రోజుల్లో ఇంకా కష్టపడాలి. ప్లాస్టిక్ అసలు లేకుండా చేయాలి అంటే కొంచెం చాలా కష్టపడాలి.